నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం. సీనియర్ నటుడు నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్. కడియం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. కేసీఆర్ శ్రీరామనవమికి భద్రాచలంకు వెళ్లకపోవడంపై స్పందించిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్. భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ అవమానిస్తున్నారని విమర్శ. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ లో ఆత్మీయ సమ్మేళనం. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుందన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. డీటెయిల్స్ లోకి వెళ్తే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో జన్మించిన కృష్ణ చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. 1980లో వచ్చిన అనేక మంది అగ్ర హీరోల సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో కాస్ట్యూమ్ కృష్ణ నటుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ విలన్గా నటించి మెప్పించారు. ఆ తర్వాత విలన్ సహాయ పాత్రల్లో నటించారు. పెళ్లి పందిరి సహా 8 చిత్రాలకు నిర్మాతగాను ఆయన వ్యవహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుందని, దానిపై ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలకు ఆయన ప్రశ్నించారు. గోవాల అంశంపై తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేతలు గొడవలు చేస్తున్నారని, కానీ అదే బీజేపీకి చెందిన మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఫ్ తినడం మా హక్కు అని మేనిఫెస్టోలో పెట్టాడన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు పెట్టడం, సమాజాన్ని చీల్చడమే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటి అనిల్ చౌదరి, మాధవరం నరసింగరావు, కటికరెడ్డి అరవింద్ రెడ్డి, ముద్దవూని సుమన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి ఏదన్నా నాకు ఇట్లా ఫోన్ ఉంది, స్థానికంగా నేను ఎంతో ట్రబుల్ అయినా కానీ అన్న నాకు చాలా హెల్ప్ఫుల్ చేసిండు. 16-18 ఏళ్ళ నుంచి అన్నతో 2009 నుంచి అంటే ఆయన 13 రాజకీయంగా 2-3 ఏళ్ళు దూరం ఉన్నా కానీ ప్రతిరోజు నేను టచ్ ఉన్నా కానీ గత సంవత్సరం నుంచి కూడా ఏ ఒక్క వర్క్ దాని మీద నేను చెప్పేది ఏంటంటే, ఒక లీడర్ ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే, విచ్చేసిన సోదరులకు, వివిధ కాలనీల అధ్యక్షులకు మరియు మీడియా వారికి ధన్యవాదాలు చెబుతున్నాం. వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు అందిస్తున్నారు. మరి ఈ ఆత్మీయ గురించి, వారి సేవా దృక్పథం గురించి, వారిని సపోర్ట్ చేయాల్సిన ఎసిటీ గురించి నేను విపులంగా చెప్పడం జరిగింది. అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఒక విజన్ ఉన్నటువంటి నాయకురాలు. వాడు విద్యాశాల మీద కూడా ప్రమాణం చేసేంత నమ్మకం, విశ్వాసం ముఖ్యమంత్రి గారు కలిగించారు. పని చేస్తారనే నమ్మకం, పైన మా నాయకుడు చేస్తాడనే నమ్మకం. మీరే విధంగా ఎమ్మెల్యే గారిని నమ్మిన ఎమ్మెల్యే గారు కూడా కేటీఆర్ గారిని కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చాలా సార్లు ప్రస్తావించి 45-46 కాలనీలకు సంబంధించిన సమస్యని శాశ్వత ఆ విషయం ఏంటంటే, టిప్పు సుల్తాన్ ని చంపింది ఎవరు అనే ఒక ప్రశ్న వాళ్ళంతా వాళ్ళే పెట్టింది. మన చరిత్ర అంతా చెప్తుంది. టిప్పు సుల్తాన్ ఎవరు చంపినట్టే చరిత్రకారులు అన్ని పుస్తకాలు తిరిగేస్తే ఆంగ్లేయుల యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోయినట్టు చరిత్రలు చెప్తున్నాయి. కానీ కొత్త ఫార్ములా తీసుకొచ్చి నేను టిప్పు సుల్తాన్ ని చంపింది నంజగౌడ, యూరగౌడ అనే కొత్త 2 పేర్లను పుట్టించింది. ఈ నంజగౌడ, యూరగౌడ ఎవరంటే ఈ ఒక్కలింగలు. ఈ ఒక్కలింగలు నంజగౌడ, యూరగౌడ ఒక్కలింగ వీరులు కాబట్టి వీళ్ళే టిప్పు సుల్తాన్ చంపిండ్రు. కాబట్టి ఈ ఒక్కలింగలంతా కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటారు, ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడతారు అని ఒక పార్టీషన్ చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. అక్కడ ఉన్న మేధావులు కానివ్వండి, ప్రొఫెసర్లు కానివ్వండి, ఇదేం తప్ప
గతంలో యడియూరప్ప కూడా పరిపాలించిండు. మరి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఎన్నికల ముందు ఈ కొత్త పేర్లు ఎడికెళ్ళి పుట్టుకొచ్చినాయి. నంజగౌడ ఎవరు, యూరగౌడ ఎవరు, ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు వినలేదు. చరిత్రలో ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు లేవు. మరి కొత్త థియరీ తీసుకొచ్చింది ఏంటని చెప్తే, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చరిత్రనే మార్చే అలవాటున్న భారతీయ జనతా పార్టీని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా క్యారెక్టర్స్ లేవు చరిత్రలో, ఏ పుస్తకాల్లో లిఖించబడలేదు. కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం కొత్తగా పేర్లు పుట్టించి ఆ వర్గాన్ని వీళ్ళకు అనుకూలంగా మార్చి, ఇదే బలమైన వర్గాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా మార్చి ఒక పార్టీషన్ తీసుకొచ్చి రాజకీయాల లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్ప ఇంకే ప్రయత్నం లేదు. ఎక్కడో సూడంలోనో ఎక్కడో ఇంకో దగ్గరనో ఎవరో మనిషిని చంపేసి కాళ్ళు పట్టుకొని ఈడ్చుకోపోతుంటుంటే ఆ వీడియోని మన దగ్గర వాట్సాప్లలో పెట్టి మన హిందువులను దారుణంగా హింసిస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఈ విధంగా చంపేసి కాళ్ళు పట్టుకుని బరబరా ఊడ్చుకుపోతున్నారు. కాబట్టి హిందువులంతా ఏకం కావాలి, హిందువులంతా ఐక్యమత్యం కావాలని చెప్పేసి ఈ రోజు ఆ వీడియోని పోస్ట్ చేసి ఈ విధంగా ప్రజల్ని చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇంకో 2-3 వీడియోలు పోస్ట్ చేసి మన హిందువుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, మన సంఖ్య భారీగా పెంచుకోవాలి. మన సంఖ్య భారీగా పెంచుకుంటే ముస్లింలకు అగెనిస్ట్ గా మనం పోరాడవచ్చు అని చెప్పి అక్కడ చీలిక తీసుకొస్తారు. వీళ్ళేమో కార్యకర్తలకు ఇటపోత చేస్తారు, పిల్లల్ని కనండి అని చెప్పేసి. కానీ నాయకులు ఎవరు కూడా, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా పిల్లల్ని కనరు. కిషన్ రెడ్డికి ఒక్కడే, మరి బండి సంజయ్కి ఒక్కడే, వాళ్ళందరూ ముఖ్య నాయకుల కథలు ఒకరిద్దరిని కట్టుకుంటారు. మరి కార్యకర్తలకు మాత్రం పిల్లలు కనమని చెప్పేసి చెప్తారు. అంటే ఎంత దుర్మార్గం అండి. మీ రాజకీయ లాభం కోసం, మీ రాజకీయ లాభం కోసం ఆత్మీయ సమావేశం చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాదాపు 1500 మంది 2000 మంది కార్యకర్తలందరూ కూడా, కాలనీ సంక్షేమ సంఘాలు కార్యకర్తలందరూ కూడా హాజరైండ్రు. కాబట్టి దీన్ని జయప్రదం చేస్తానికి ప్రయత్నం చేసిన అరవింద్ రెడ్డి గారు, మరి అనిల్ గారు, మరి ప్రతి ఒక్కరు పేరున అంటే చాలామంది అందరూ, శివశంకర్ గారు, లేకపోతే మన కొంగర్ మహేష్ గారు, ఇలా చాలామంది అందరికీ పేరున అందరూ కూడా దీన్ని సక్సెస్ చేసింది. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే కాలనీ సంక్షేమ సంఘాలు చాలామంది వచ్చిండ్రు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇక్కడ అందరం కలిసి చర్చించుకున్నాం. వాళ్ళ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటి కూడా ఇంకా కొన్ని తీర్చినాము, ఇంకా కొన్ని తీర్చాల్సినవి ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా అవి కూడా అన్ని కూడా తీర్చామని సందర్భంగా మనం చేసుకుంటాం. ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికెట్, మరి పీజీ సర్టిఫికెట్ బోకస్ అని చెప్పేసి కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటుండు. కోర్టులో కేసు వేసిండు. కేసు వేస్తే ఏం చేయాలి ప్రధానమంత్రి? ఇది బోకస్ కాదు, నాది సర్టిఫికెట్ అని చెప్పేస్తే అయిపోతుంది. దానికి 7 ఏళ్ళు కేసు నడిపించి ప్రధానమంత్రి సర్టిఫికెట్లు మాత్రం ఎవరికి చూపెట్టాము, దేశ ప్రజలందరూ సర్టిఫికెట్లు మాత్రం ఇంటర్వ్యూలు అన్నీ చూపెట్టాలి. ఇదేం న్యాయం? ఇది ప్రధానమంత్రికి ఒక న్యాయం, సామాన్య పౌరునికి ఒక న్యాయమా? కాబట్టి ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా దేశ ప్రజలకు అభీష్టం మేరకు ఆయన యొక్క సర్టిఫికెట్లు షో చేసి, నేను ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ ఎటువంటి తేడా లేదని చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీదనే ఉంది. కాబట్టి ఆయన్నే ఆ నిర్ణయం తీసుకొని చెప్పాలి. అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్ని మాట్లాడినా ఏం లాభం లేదు. ఫస్ట్ దీని సంగతి తేల్చండి అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. సో వాళ్ళు కూడా ఒకటి మాట్లాడుతున్నారు సార్, 2014 ముందు టీఆర్ఎస్ నాయకులు కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆస్తులు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పత్రికా రిపోర్టర్లు అడిగే ముందర క్వశ్చన్, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే గతంలో మేము ఆస్తులు సంపాదించినాయి, ఇప్పటి ఆస్తులు అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, కంపల్సరీ చేయాలి. చేసినప్పుడు అందులో 2014లో తక్కువ ఉన్నాయి, ఇప్పుడు పెరిగినాయంటే అవినీతికి పాల్పడ్డట్టు. కాబట్టి అఫిడవిట్లో పాల్పడుతుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రధానమంత్రి గారు విద్యా అర్హతల గురించి అడిగిన, అది తక్షణం చెప్పాలి ఆయన. ఎందుకంటే 6 సంవత్సరాలు దానికి కోర్టులో కేసు, 7 సంవత్సరాలు కోర్టులో కేసు నడవాల్సినంత సీరియస్ మ్యాటర్ కాదు. ఇందులో ఏదో దాగుంటేనే కోర్టులో 7 సంవత్సరాలు నడిచింది. 7 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆ కోర్టు జడ్జిమెంట్ ఏమిస్తుంది? ప్రధానమంత్రి అంటే ఎవరికేం చెప్పొద్దంట. చెప్పకుండా ఎట్లా ఇస్తుంది? అంటే దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరిదేమో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ప్రధానమంత్రి మాత్రం పెట్టరా? ఎంత అన్యాయం ఇది. కాబట్టి నిరంకుశ పరిపాలన ఈ దేశంలో సాగుతుంది. ప్రధానమంత్రి ఎట్లా అనుకుంటే అట్లా నడిపిస్తుండు. ప్రధానమంత్రిని ప్రశ్నిస్తే ఈడీ, సిబిఐ మరి ఇన్కమ్ ట్యాక్స్ మూడిట్లో ఏదో ఒకటి దాడి జరుగుతుంది. కాబట్టి ఈ త్రివిధ దళాలని ఈ విధంగా ఉపయోగించొద్దని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరుతున్నాం. శ్రీరామనవమి నాడు భద్రాచలం ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి
ముఖ్యమంత్రి వెళ్లడం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమికి భద్రాచలంకు ఈ ఏడాది కూడా వెళ్ళకపోవడం తెలిసిందే. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ అవమానిస్తున్నాడని విమర్శించారు. మూఢనమ్మకాల్లో కూరుకుపోయిన కేసీఆర్ భద్రాచలంకు వెళ్తే సీఎం పదవి పోతుందని భావిస్తున్నారని, అందుకే శ్రీరామనవమికి భద్రాచలంకు వెళ్ళలేదని అన్నారు. కేసీఆర్ మూఢ విశ్వాసాలు ఈసారి ఆయనను ఓటమి నుంచి గట్టెక్కించలేవని చెప్పారు. ఎన్నికలు వస్తే తప్ప బీఆర్ఎస్ నేతలకు ప్రజలు గుర్తుకురారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పంపుతున్న నిధులను దారి మళ్లిస్తున్నారని లక్ష్మణ్ దుయ్యపెట్టారు. ఈ నెల 8న తెలంగాణలో 20,000 కోట్ల అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని చెప్పారు. పెట్రోల్, డీజిళ్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా సమావేశాల్లో హరీష్ రావు అడ్డుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి కానీ, హోంమంత్రి కానీ మాట్లాడారని, కేటీఆర్ మాత్రమే గుమ్మడికాయ దొంగలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వివిధ రాష్ట్రాలు వెళ్లి బీఆర్ఎస్ పేరు మీద డబ్బులు వెదజల్లి బహిరంగ సభలు పెట్టుకోవడానికి సమయం ఉంది. తిమ్మిని బమ్మి చేసి మాటల గారెడితో భ్రమ పెట్టేదానికి మీకు సమయం ఉంది. కానీ తెలంగాణ యువత ఎవరైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డ యువతను వాళ్ళ బతుకులన్నీ కూడా ఇవాళ బుగ్గిపాలు చేసి కనీసం ఇవాళ పరామర్శలేదు, కనీసం ఇవాళ భరోసా కల్పించేది ముఖ్యమంత్రి గారికి మనసు రాలేదంటే ఉడికిపోతున్నారు తెలంగాణ యువత అంతా కూడా. ఇంత పెద్ద సమస్యను కేసీఆర్ మాట్లాడాడు, చైర్మన్ స్పందించాడు, టీఎస్పీఎస్సీ విద్యాశాఖ మంత్రి అసలు స్పందనే లేదు. ఇక సిట్ వేసినట్టు హోంమంత్రి, ఆ హోంమంత్రి పరిధిలోకి సిట్ వస్తుందని తెలిసి కనీసం మాట వరుసకైనా ఆ యొక్క కేసు విషయాలు మాట్లాడాడు. కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టుగా మరి తేలు కుట్టిన దొంగలాగా మాత్రం ఐటీ శాఖ రోజు మాట్లాడుతున్నాడు. ఇద్దరు ఏదో తప్పు చేస్తే ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకని మాట్లాడతాడు. మళ్ళీ టీఎస్పీఎస్సీకి ప్రభుత్వానికి ఏం సంబంధం అంటాడు. అంటే ఇంత అపరిపక్వతతో మోస్ట్ ఇమ్మెచ్యూర్డ్ లీడర్గా, బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పర్సన్గా ఉండి ఇవాళ ఒకసారి మీ టీఎస్పీఎస్సీ సభ్యులు ఎవరు నియమించారు? ప్రభుత్వం నియమించలేదా? మీ టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులను సభ్యులుగా కొనసాగుతున్నారే. ఎవరు ఈ సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా, మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తి. నో హీస్ నాట్ బీయింగ్ కంటిన్యూడ్ యాజ్ టీఎస్పీఎస్సీ మెంబర్. మిస్టర్ కేటీఆర్ గారు ఎవరిని మీరు మోసం చేస్తూ ఉన్నారు? ఇవాళ సంబంధం లేదంటారు, మళ్ళీ వాళ్ళకి కితాబ్ ఇచ్చడం ఇద్దరికే పరిమితమని. కాబట్టి మీరు నరేంద్ర మోడీ గారి మీద బుద్ధ జల్లేదానికి, అంటే మీరు స్థాయి మరచి నిస్సిగ్గుగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా ఇవాళ మోదీ గారు ఈజ్ సపోజ్ టు బి ద మోస్ట్ పాపులిస్టిక్ లీడర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్. ఇవాళ సర్వేలు ప్రపంచం మొత్తంగా అత్యంతమైనటువంటి పాపులిస్టిక్ లీడర్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇవాళ నరేంద్ర మోడీగా సర్వేలు నిరూపిస్తూ ఉన్నాయి. గతంలో 2014 పూర్వము మనకు ఏదైనా సమస్య వస్తే దేశానికి అంతర్గత సమస్యలు, ఇది తీవ్రవాద సమస్యలు, ఉగ్రవాద సమస్యలు లేదా మహమ్మారి లాంటి సమస్యలు, గతంలో ఇంకా ఏ సమస్యలు వచ్చినా మనం ప్రపంచ దేశాల వైపు ఎదురు చూసేవాళ్ళం, అప్పుల కోసం ఎగబారేవాళ్ళం. కానీ ఇప్పుడు the scene has been changed now. The world is looking towards India and Prime Minister Modi. ప్రపంచం ఎదుర్కొనేటువంటి ఏ సమస్య అయినా ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానివ్వండి, లేదా కరోనా లాంటి మహమ్మారులు కానివ్వండి, కరోనాకు విరుగుడు సమస్య పరిష్కారం కానివ్వండి, ఆర్థిక స్థితి ఇవాళ ప్రపంచంలో ఇండియా ఇస్ సపోజ్ టు బి ద 5th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 10వ స్థానం నుంచి 5వ స్థానానికి వస్తే ఇంత విపత్కర పరిస్థితిలో కూడా
బికాస్ నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ లీడర్గా కొనసాగడం వల్ల ఈ విపత్తు నుంచి గట్టెక్కినటువంటి ఘనత అది మోదీకి దక్కుతుంది. కాబట్టి ప్రపంచ దేశాలు ఇప్పుడు మోదీ వైపు చూస్తూ ఉన్నాయి. మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించారు. అనగారిన వర్గాల అభ్యున్నతికి కడియం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కడియం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోహర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కడియం రాజు విద్యార్థి దశ నుండి జాతీయ భావాలు కలిగిన వ్యక్తి అని, సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన కడియం రాజుకు చిన్నప్పటి నుండే జాతీయ విద్యా విధానం, జాతీయ భావాల పట్ల ఆకర్షితుడయ్యానని, చిన్నతనం నుండి ఏబీవీపీ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి జాతీయ కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారన్నారు. విద్యార్థి ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కడియం రాజుకు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. కడియం రాజు గారి యొక్క మరణ వార్త చాలా బాధ అనిపించింది. జాతీయ భావజాలాన్ని పుచ్చుకున్న వ్యక్తి కడియం రాజు గారు. చిన్నప్పటి కూడా పేదరికంలో ఉన్నప్పుడు కూడా అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆ కష్టాలను ఇబ్బందులు చేయకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, ఆశాభ్యర్థుల కోసం కమిట్మెంట్తో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్త కడియం రాజు. అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు కడియం రాజు గారు. అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించడం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన వ్యక్తి. జైలుకి వెళ్ళినా, పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నా, కేసులో కూడా భయపడకుండా ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి కడియం రాజు గారు. విద్యార్థి పరిషత్ జాతీయ కార్యదర్శితో పాటు అనేక బాధ్యతలు నిర్వహించడం, దాంతోపాటు అణగారిన వర్గాల కోసం, కుల వివక్షత నిర్మూలన కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ అడ్డగా ఆ రోజు జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి అనేక మంది విద్యార్థులను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఉద్యమంలో ప్రధాన భూమిక పోసినటువంటి గొప్ప వ్యక్తి కడియం రాజు గారు. మొదటి నుంచి కూడా కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి. అటువంటి గొప్ప నాయకుడిని ఈరోజు మేము కోల్పోవడం జరిగింది. ఏ సిద్ధాంతం కోసం, ఏ లక్ష్యం కోసం కడియం రాజు గారు పనిచేసారో తప్పకుండా గతంలో పనిచేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, జాతీయవాదిగా తప్పకుండా వారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి, వారి అడుగుజాడలు నడవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం. అనంతపురం జిల్లా పెదబడుగూరు మండలంలో నకిలీ బంగారు నాణేల పేరుతో మోసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సిఐ చిన్నపెద్దయ్య మీడియా సమావేశం నిర్వహించారు. బంగారు నాణేల పేరుతో మోసం చేసిన 3 వ్యక్తులను అరెస్టు చేసినట్టు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 1.50 లక్షల నగదు, 200 నకిలీ బంగారు నాణేలు, కత్తి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ చెందిన మాధవ్ శివగాయత్రి అలియాస్ దీపికా నయనతో ఈ ముద్దాయిన మురళి మరియు మల్లికార్జున ఇంకా 2 వ్యక్తులు 3 నెలల నుంచి పరిచయాలు పెంచుకుని, మీరు చాలా మంచోళ్ళు, మా దగ్గర గోల్డ్ దొరికింది, మా ఇల్లు కట్టుకుంటే ఈ గోల్డ్ అమ్మాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ మీరు మంచోళ్ళు అనక మీకు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పినందువలన వాళ్ళ మాటలు నమ్మింది. నమ్మిన తర్వాత ఆమెకు 2 గోల్డ్ కాయిన్స్ ఇస్తారు, ఒరిజినల్ గోల్డ్. ఆమె చెక్ చేసుకుని ఒరిజినల్ నమ్మేసి వాళ్ళతో మరీ బేరం ఆడుతుంది. బేరం ఆడిన తర్వాత ఆమె వీరి మాట నమ్మి ఇక్కడ మన గేట్ కాలేజ్ కేశపల్లి దగ్గరికి వస్తే ఈమెకు వాళ్ళు నకిలీ నాణ్యం ఇస్తే ఆమె గుర్తుపట్టి నకిలీ నాణ్యం నాకు వద్దని చెప్తారు. ఆమె దగ్గర నకిలీ నాణ్యం చెప్పి గుర్తుపట్టిందని వాళ్ళు కత్తితో భయపడించి ఆమె దగ్గర ఉన్న 2 లక్షల రూపాయలు డబ్బులు లాక్కొని పారిపోవడం జరిగింది. ఈ విషయంలో
మా ఎస్పీ గారు మరియు మా డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు నేను మరియు మా రాజశేఖర రెడ్డి మరియు గదవడుగు సిబ్బంది అంతా కలిసి ఈ దినము 3 వ్యక్తులు, 2 వ్యక్తులు అంటే నేను గుజ్జల మురళి మరియు సాకే మల్లికార్జున అనే వారిని అరెస్ట్ చేసినాము. అలాగే ఇంకో బాలుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 1,50,000 రూపాయల డబ్బులు మరియు కత్తి మరియు నకిలీ నాణ్యాలు మరియు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున సాగర తీరాన కొత్త సచివాలయానికి కూతవేటు దూరంలో నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. ఈ భారీ విగ్రహం దేశానికి తలమానికంగా నిలుస్తుందని మంత్రులు చెప్పారు. ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దానికి సంబంధించిన నిర్మాణ పనులపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు టి హరీష్ రావు, కేటీఆర్, ఎర్రవల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. సాధ్యమైనంత వరకు పెండింగ్ పనులను పూర్తి చేయాలని, వారం రోజుల్లో విగ్రహాన్ని సిద్ధం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ప్రధాన విగ్రహంతో పాటు నిర్మాణంలో ఉన్న రాక్ గార్డెన్, ల్యాండ్స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటైన్, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకునే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఏర్పాటు చేసిన ఆడియో వీడియో విజువల్ రూమ్, ఫాల్ సీలింగ్ తదితర పనులను మంత్రి పరిశీలించారు. నంద్యాల జిల్లా అవుకు మండలానికి చెందిన దివంగత వైసీపీ నేత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో వారసత్వ పోరు రచ్చకెక్కింది. తనపై చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు దాడి చేసినట్లుగా దివంగత చెల్లా భగీరథ రెడ్డి సతీమణి జడ్పీటీసీ శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో చెల్లా శ్రీలక్ష్మి, సాయి చరణ్, నాగ చైతన్య, ఓంశీ, చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డితో పాటు మరో 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు ఒకరికొకరు దాడికి దిగడం జిల్లాలో సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరులో మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానిక సాయిబాబా మందిరం బస్టాండ్ వెనుక ఉన్న లేఅవుట్లో మహిళ మృతదేహం ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను తలపై బలంగా కుట్టడం కారణంగానే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. హత్య కాబడ్డ మహిళ స్థానికురాలు కాదని నిర్ధారణకు వచ్చారు. మహిళ వివరాలు తెలిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. హత్య కేసు నమోదు చేసిన కోవూరు పోలీసులు మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. మహిళ వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. చెన్నై నుండి ఒంగోలుకు వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు మృత్యువాత పడ్డారు. తిరుమలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అలిపిరి శ్రీవారి మెట్ల ద్వారా వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
విజయవాడలో విషాదం నెలకొంది. విజయవాడ వాంబే కాలనీలో చెరువులోకి ఈతకు వెళ్లిన 4 బాలులు గల్లంతయ్యారు. ఒక బాలుడు మృతి చెందగా 3 బాలురులను స్థానికులు రక్షించారు. మృతుడు ఉప్పలత దుర్గాప్రసాద్గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటికి తీసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విజయవాడ వాంబే కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కడే ఉన్నావు, నువ్వు కూడా నీళ్ళు పడ్డావా? ఆ కుర్రోడు మాత్రం నీళ్ళ పడిపోయాడు. ఇంకొక ఆయన ఎవరు వెళ్ళారు నీతో పాటు? చిన్నపిల్లలు 5-6 సంవత్సరాలు 7 నీ పేరేంటి నాన్న? ప్రశాంత్. ఏం చదువుతున్నావు? వయసు ఎంత? 10. నీ పేరేంటి నాన్న? గౌతమ్. ఎంత వయసు? ఈవిడ అర్థం కావట్లా లేదా? ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం. సీనియర్ నటుడు నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్. కడియం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. కేసీఆర్ శ్రీరామనవమికి భద్రాచలంకు వెళ్లకపోవడంపై స్పందించిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్. భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ అవమానిస్తున్నారని విమర్శ. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని బిఎన్రెడ్డి నగర్ లో ఆత్మీయ సమ్మేళనం. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుందన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. స్టే ట్యూన్ టు 95 న్యూస్.